అబ్బబ్బబ్బబ్బబ్బా! జనం ఏదైతే జరగాలని కోరుకున్నారో అదే జరిగింది. 'బిగ్ బాస్' హౌస్‌లో కామంతో కటకటలాడిపోతున్న డమాన్ పవన్ అలియాస్ ధీమాన్ పవన్, రీతూ చౌదరిలో తుక్కు రేగొట్టాడు హోస్ట్ నాగార్జున. ప్రియుడిని కెప్టెన్ చేయడానికి దిగజారిపోయిన రీతూ చౌదరి సంచాలక్‌గా తనకిచ్చిన బాధ్యతను అటకెక్కించి డమాన్ పవన్‌ని కెప్టెన్ చేసింది. అసలు ఆ డమాన్ పవన్ కెప్టెన్ అయిన తీరు, రీతూ దిగజారుడు చూసి ఆడియన్స్‌కి ఇంత దారుణమా అని రక్తం ఉడికిపోయింది. వస్తాడు వీకెండ్‌లో నాగార్జున వస్తాడు, ఇద్దరికి చెక్కేస్తాడు అని ముందు నుంచి అనుకున్నారు ఆడియన్స్. అనుకున్నట్టుగానే చెక్కేయడం కాదు, డమాల్ పవన్ని కెప్టెన్ నుంచి పీకి పక్కన పెట్టాడు. న్యాయంగా గెలిచినా అన్యాయంగా గెలిచినా ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే కెప్టెన్ అయిన వాళ్ళని తొలగించిన సందర్భాలే లేవు. అసలు కెప్టెన్ కావడానికి పెద్ద సమరమే నడుస్తుంది హౌస్లో. అయితే ప్రతి వారం కూడా ఎవరికి వాళ్ళు ఆడి గెలిస్తే గొడవే ఉండదు. కానీ బిగ్ బాస్ హౌస్లో ఉండే పెద్ద పెంట వ్యవహారం ఏంటంటే, అక్కడ కెప్టెన్ అవ్వాలంటే గొప్పగా ఆడితే సరిపోదు, హౌస్లో సపోర్ట్ ఉండాలి. ముఖ్యంగా ఏదైతే కెప్టెన్సీ టాస్క్ ఉంటుందో దానికి పనికి మాలోనే సంచాలకుగా పెడతారు. వాడు కష్టపడినోని మానేసి వాడికి ఇష్టం ఉన్నోని కెప్టెన్ చేస్తాడు. చాలా సందర్భాల్లో అదే జరిగింది. కానీ ఈ రెండో వారం డిమాన్ పవన్ కెప్టెన్ అయిన తీరు చూస్తే చీచి నీదో గెలిపేనారా అంటూ మొహాన ఉమ్మేసినట్టుగా ఉంది. అతని మొహం పైనే కాదు, అతన్ని కెప్టెన్ చేసిన రీతు మొహాన్ అయితే రెట్టింపు ఉమ్మేసేలా ప్రవర్తించింది. ఏదో ఏళ్ళకేళ్ళు ప్రేమలో ఉన్నట్టుగా తప్పించిపోతున్న డిమాన్ పవన్ రీతు చౌదరులను బిగ్ బాస్ హౌస్ని లవర్స్ పార్క్లా మార్చేసి తెగ రిద్దేసుకుంటున్నారు. ఇక డిమాన్ పవన్ ఎలాగైనా కెప్టెన్ చేయాలని తహతాలాడిపోతుంది రీతు చౌదరి. సంచాలక్గా తనకిచ్చిన బాధ్యతని పక్కన పెట్టేసి ప్రియుణ్ణి గెలిపించింది. డిమాన్ పవన్ కెప్టెన్ని చేసేసింది. గెలవడం ముఖ్యం కాదు, ఎలా గెలిచామన్నదే ముఖ్యం. కాబట్టి రీతు చౌదరి డిమాన్ పవన్ని దిగజారుని ఎండగట్టి డిమాన్ పవన్ని కెప్టెన్ నుంచి తప్పించి సంచలన నిర్ణయం తీసుకున్నాడు హోస్ట్ నాగార్జున. రంగు పడుద్దని ముందే చెప్పిన నాగార్జున హౌస్కి కెప్టెన్ అయిన డిమాన్ పవన్ని కెప్టెన్సీకి అర్హుడా కాదా, అతను గెలిచిన తీరు కరెక్టేనా అని అడిగాడు. ఆ తర్వాత వీడియోలు చూపించి మరీ చెక్కుడు స్టార్ట్ చేశాడు. లవర్స్ ఇద్దరు రీతు చౌదరి డిమాన్ పవన్ పక్కపక్కనే కూర్చొని నువ్వు నా కోసం కెప్టెన్ అవుతావు కదా అని రీతు, అవుతానని డిమాన్ ఇద్దరు అనుకున్న మాటల్ని వీడియోలో చూపించాడు. పవన్ పేరు పుష్ చేసింది నువ్వే కదా అని నాగార్జున రీతును అడిగితే నేనే సార్ అని ఒప్పుకుంది. స్టాప్ అన్న తర్వాత కూడా కెప్టెన్సీ రేసులో ఉన్న భరణిని కావాలని ఎలిమినేట్ చేశావు, పవన్ని కెప్టెన్ చేయడం కోసం అంటూ మరో వీడియో చూపించాడు నాగార్జున. తనుజ సంజన చెప్తున్నా కూడా వినలేదు. మొదటి నుంచి పవన్ కెప్టెన్ కావాలని అనుకున్నావు, చేశావు, ఇది కరెక్ట్ కాదు కాబట్టి నీ కెప్టెన్సీని రద్దు చేస్తున్నా అంటూ డమాల్ పవన్ని కెప్టెన్సీ బ్యాడ్జిని పీకేసి అతన్ని కెప్టెన్సీని రద్దు చేశారు నాగార్జున. నాగార్జున చేసిన పనికి రీతు మొహం దాచేసుకుంది. డమాల్ పవన్ మొగం చిన్నబోయింది. నాగార్జున డమాల్ పవన్ ని కెప్టెన్సీ నుంచి తీసి రీతుని తిట్టడం ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ కంటెంట్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామ.